ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, ఈ దినము మనం పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేసుకుందాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన, అవసరమైన, ఈ దినాలకు సరిపడిన పత్రిక అని మనం గమనించగలం. ప్రభు వారి యొక్క అపోస్తలులలో ముగ్గురు ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. సంఘ సత్యమును బయలుపరిచిన అపోస్తలుడైన పౌలు, ప్రేమకు అపోస్తలుడు అని పేరు పొందిన యోహాను, శ్రమలలో సంఘమును బలపరిచిన నిరీక్షణకు అపోస్తలుడు అని పేరు పొందిన పేతురు. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారై సంఘమును నిలబెట్టారు, బలపరిచారు, ప్రోత్సహించారు. వారు రాసిన పత్రికలు ప్రభు రాకడ వరకు దినము మనము ధ్యానించబద్దులమై ఉన్నాం. ఈనాడు పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానించటానికి, సులభంగా అర్థం చేసుకోవటానికి 3 అంశాలతో ఈ పత్రికను మీ ముందు పెట్టాలని నాకు భారము కలిగి ఉంది. మొదటి అంశం ఏంటంటే పేతురుకు ప్రభువుకు కలిగిన సంబంధం, ఇంట్రొడక్షన్. రెండవ అంశం ఏంటంటే పేతురు 2 పత్రికలు రాశారు కదా. మొదటిది రాసిన మొదటి పత్రిక, దానిని వెంబడించి వ్రాసినది 2వ పత్రిక. ఈ పత్రికలు వ్రాయటానికి ఆనాటి కాల పరిస్థితులు, ఇది 2వ అంశం. 3వ అంశంగా పేతురు రాసిన మొదటి పత్రికలోని 5 అధ్యాయాలలో అనాలిసిస్ గా, విశ్లేషించినట్లుగా ఒక్కొక్క అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించుదాం. ఆ తరువాత ముగింపులో అపోస్తలుడైన పేతురు ఏ రీతిగా మరణించింది, హతసాక్షి అయింది చూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈనాటి మన బైబిల్ స్టడీ, బైబిల్ ధ్యానంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, మరోసారి నీ వాక్యమును ధ్యానించే కృపా భాగ్యం ఇచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. నీవే మా మధ్యలోనికి రండి. ఆత్మదేవా, మీరు మాకు బోధించాలని ఆశించింది మాకు తెలియపరచండి. అనేకులుగా ప్రభు బిడలుగా టీవీ ఎదురు కూర్చొని దేవుని వాక్యం వినాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభు. ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించుమని, ఈ సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా, ఆత్మదేవా మమ్మను నింపి నిండి మమ్మలను ఆశీర్వాదకరముగా చేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న మీ అందరికీ కూడా నేను వందనములు తెలుపుకొనుచున్నాను. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో పేతురు భక్తునికి ప్రభువుతో ఎంతో దగ్గర సాన్నిహిత్యం ఉందని మనం గ్రహించగలం. అనేక సందర్భాలు మనం ఉటంకించుకోవచ్చు. నేను మచ్చుకు 10 మీ ముందు జ్ఞాపకానికి తెచ్చి పేతురుకు ప్రభువుతో కలిగిన ఇంత గొప్ప సంబంధాన్ని తలపోసుకుందాం. మొదటి అంశముగా పేతురుకు ప్రభువుతో ఉన్న ఫస్ట్ కాంటాక్ట్, సంబంధం ఏంటంటే ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టుతున్న పేతురు, ఆయన అన్నయ్య ఆంద్రేయ, యాకోబు, యోహానులు, వారి దగ్గర ప్రభు నిలిచి వారిని, ఇక మీదట మీరు మనుష్యులను పట్టు జాలరులుగా చేయబడుతున్నారనగా వారు వారి వలలను విడిచి ప్రభువును వెంబడించినట్టు మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలలో ఇది ప్రభువుతో పేతురుకు కలిగిన మొట్టమొదటి
సంబంధమని మనము గమనించగలం. ఆ తరువాత రెండవదిగా, తన అత్తకు జ్వరం వచ్చినప్పుడు ప్రభువారు పేతురు ఇంటికెళ్ళి ఆ జ్వరమును గద్దించినట్లు మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. మూడవదిగా, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువారు పేతురును నీళ్ల మీద నడిపించినట్లుగా మనము చదవగలం. నాలుగవ సందర్భంగా, అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు అన్న సాక్ష్యం, నీవు నిజముగా జీవము గల దేవుని కుమారుడవు అన్న మాటను బట్టి ప్రభు ఎంతో తృప్తి చెందిన వారై, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు కదా. ఆ తరువాత క్రిందకు పోతూ చదివితే, పరలోక తాళపు చెవి నీకు ఇస్తానని అన్నాడు పేతురుతోటి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఉన్నత స్థితికి ప్రభు పేతురుని తెచ్చినాడో కదా. ఇది నాలుగవ సందర్భం. ఐదవ సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెస్తాను. 17వ అధ్యాయంలో, మీ యజమానుడు పన్ను చెల్లించడా అని యూదులు అడిగారు. వాస్తవానికి ప్రభు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు కదా, ఆయన యూదుడే. అయినను అభ్యంతరములు కలగకుండునట్లుగా, పేతురు నీవు వెళ్ళి ఆ గలిలయ సముద్రంలో గాలం వేయి, చేప పడుతుంది, దాని నోటిలో షెకెలు ఉంటుంది, ఆ ఒక షెకెలు తెచ్చి నీకు నాకు కూడా పన్ను కట్టు అని పేతురుకు ఆ పని ఇచ్చినట్టుగా మత్తయి రాస్తాడు 17వ అధ్యాయం 24వ వచనంలో. ఇది ప్రభువుకు పేతురుకు కలిగిన ఐదవ సంబంధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తరువాత ప్రభువారు పునరుద్ధానుడై లేచినాడు, మరణ పునరుద్ధానుడైనాడు కదా. అప్పుడు శిష్యులను చూచినప్పుడు వారు మరలా చేపలు పట్టపోయినారు. ప్రభువారు వారిని చూచి వారిని సమీపించి, తెల్లవారుచుండగా ప్రభువు ధరిన నిలిచెను అని రాస్తాడు యోహాను 21వ అధ్యాయంలో. మొదటి 5 వచనాలలో ఈ సందర్భం మనం చదవగలం. వారికి కావలసినన్ని, వారు కోరినన్ని చేపలు, 153 చేపలను, డిఫరెంట్ వెరైటీస్ వారికి పడేటట్టు ప్రభు చేసి, చివరిగా ప్రభు అన్నాడు కదా నాయకుడైన పేతురుతోటి, పేతురు వీటికంటే నన్ను ప్రేమించుచున్నావా? మరలా నీవు అలా వాళ్ళకు ఆకర్షితుడవయ్యావా? వీటికంటే నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ప్రభు అడిగినాడు. ఆ తరువాత ప్రభు స్వయాన ఒక బాధ్యత అప్పగించినాడు. ఏంటండి? నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయుము అని పేతురుకు చెప్పాడు. గమనించండి, తాళపు చెవి ఇవ్వటమే కాదు, గొర్రెలను మేపు కాయు అని కూడా పేతురుకు చెప్పినట్లు మనం గమనించగలం. ఇది 6వ సందర్భంగా మీరు లెక్కించుకుంటూ వస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు 7వ దానికి వెళదాం. ఇక్కడ నుంచి సేవలో ప్రభువుతో కలిగిన సంబంధం మీ జ్ఞాపకానికి తేవాలని ఆశపడుతున్నాను. ఈ 6 కూడా ప్రభువుతో ఉన్న ప్రభు పరిచర్యలోని కాంటాక్ట్స్ ఇంకా ఉన్నాయి. నేను 6ంటినే మీ ముందు పెట్టాను. ఇప్పుడు సేవలోనికి వస్తే 7వ సంబంధంగా మనం చెప్పుకోగలిగింది ఏంటంటే, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారమను దేవాలయం దగ్గర ఆ కుంటివాణిని పేతురు యోహానులు వాని చేయబట్టి లేవనెత్తినట్టు మనం చదువుతాం. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని వాని కుడి చేయి పట్టి లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. వెంటనే వాడు లేచి గంతులు వేయచు దేవాలయంలోనికి ప్రవేశించను అని మనం దేవుని వాక్యంలో చదువుతాం. కానీ దాని పర్యవసానం చాలా ఉంది. అప్పుడు ఆ యూదులు పేతురు యోహాను శిష్యులను హింసలకు, అవమానానికి వారిని తీసుకెళ్లినారు. పేతురు అన్నాడు, ప్రభు నామమును బట్టి అవమానము పొందుటకు మేము పాత్రులము అంటాడు. అక్కడ ఎంత గొప్ప సేవా దృక్పథం అండి. సేవలోని మొదటి అనుభవం
ప్రభుతో కూడా మనం సంబంధంగా నేర్చుకుంటున్న 7వ అనుభవం ఇది. ఇప్పుడు 8వ దానికి వెళదామా? 10వ అధ్యాయం అపోస్తలుల కార్యముల్లో ఒక గొప్ప కార్యము అపోస్తలుడైన పేతురు చేశాడు. ఏంటంటే, అప్పటి వరకు సంఘంలో యూదులకే రక్షణ, సున్నతి పొందిన వారికే రక్షణ అనేవారు. పేతురు స్వయాన యెరూషలేములో సంఘమునకు నాయకుడుగా ఉన్నాడు. అప్పుడు పేతురుకు కలిగిన దర్శనం 10వ అధ్యాయంలో గొప్ప మార్పును సంఘానికి తెచ్చింది. వివరాలకు వెళితే చాలా సమయం పడుతుంది, కానీ ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే ఆ కన్క్లూజన్, నిర్ణయానికి, యేసు ప్రభువు అందరికీ రక్షకుడు, అన్యులకు యూదులకు కూడా ఆయన ప్రాణం పెట్టి మరణమై తిరిగి లేచిన దేవుడు, ఆయనందు విశ్వాసం ఉంచు వారు ఎవరైనాను కూడా రక్షణ పొందుతారు అనే దర్శనము మేరకు ఆయన సాక్షి అయినాడు. ఆ తరువాత 12వ అధ్యాయానికి వస్తే, సేవలో ప్రభువు పక్షాన నిలిచిన అనుభవం పేతురు ఏంటంటే, ఆనాటి రాజు అయిన హేరోదు యాకోబును చంపించాడు. పేతురును చెరసాలలో పెట్టాడు. చెరసాలలో ఉన్న పేతురు ఏమాత్రం దిగులు చెందక ప్రభువును స్తుతిస్తూ నిలబడిన సాక్షిగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. చెరసాలలో అద్భుతం జరిగింది. వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి. దేవుని దూత వారి చేయి పట్టుకుని నడపగా వారు నడిచి ఆ చెరసాల నుండి బయటకు వచ్చినట్టు మనం చదువుతాం. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక 3వ ద్వారం ఆటోమేటిక్గా తెరుచుకుందంట వారు వస్తూ ఉంటే. ఇది ఎంత ఆశ్చర్యం! పేతురు సేవలో ఉన్న ప్రభుతోటి కాంటాక్ట్లోని 9వ అనుభవంగా దీనిని పరిగణించుకుందాం. 10వదిగా పేతురును ప్రశ్నించినారు యెరూషలేము సంఘస్థులు. అప్పుడు 15వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ ద చర్చ్ జరిగిందని మనం చదువుతాం. అప్పుడు పేతురు లేచి గంభీరమైన ఉపన్యాసం ఇచ్చినాడు. ఏమనండి? రక్షణ అందరికీ, అందరిది, ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరిది అని, అన్యులకు కూడా రక్షణ అని చెప్పగా, నాటి సంఘము పత్రికలు రాసి ఈ సత్యాన్ని ప్రతి సంఘానికి తెలియపరచమని సంఘ పెద్దల ద్వారా ఈ పత్రికలు పంపినట్టు మనం చదువుతాం. ఈ రీతిగా ప్రభువుతో పేతురు, సేవలో పేతురు అని 10 సందర్భాలను మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఎందుకు అంటే, ప్రభువుపై సేవలో పేతురుకున్న ఆసక్తికరమైన దృక్పథముతో కూడిన, విశిష్టతతో కూడిన సేవా అనుభవం కలిగి ఉన్న మహానుభావుడో అని తలపోసుకోవటానికి ఈ 10ని జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఇప్పుడు 2వ అంశానికి వెళదామా? 2వ అంశం ఏంటంటే సందర్భం. పేతురు ఏ సందర్భంలో ఈ మొదటి పత్రికను రాసినాడు అనేది. ఆ దినాల్లో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తుండేవాడు. ఈయన ఎంత క్రూరుడు, ఎంత క్రైస్తవ ద్వేషి అంటే, ఆ దినాలలో యూదా క్రైస్తవులు అని పిలువబడే వారిని చాలా మందిని చంపించినాడు. వారందరినీ ఒక పెద్ద హాల్లో వేసి తగలబెట్టినట్టుగా కూడా చరిత్ర చెప్తుంది. అందుకనే వెన్ రోమ్ వాజ్ బర్నింగ్, నీరో వాజ్ ఫిడిలింగ్ అనే సామెత కూడా ఉంది కదా. ఆ రీతిగా యూద క్రైస్తవులను చిత్రహింసలు పెట్టారు, అనేకులను చంపించినాడు. అదే సందర్భంలో నాటి ప్రజలు, క్రైస్తవులు కాని యూదులు క్రైస్తవ యూదులపై శత్రుత్వాన్ని కలిగి ఉండేవారు. క్రైస్తవులు కాని అన్యులు కూడా ఉగ్రవాదులుగా, క్రైస్తవులుగా మారిన యూదులపై పోరాడేవారు. కారణం ఏంటంటే,
ఈ యూద క్రైస్తవులు వారితో కూడా విగ్రహారాధన చేసేవారు కాదు, త్రాగుబోతుల విందులు చిందుల్లో పాలు పొందేవారు కాదు. వారి సంతోషంతోనూ దురాశలతోనూ శరీర ఇచ్చలతోనూ వీరు ఏకీభవించేవారు కారు. కాబట్టి వారికి ఆటోమేటిక్గా వీరు మాతో కలిసేవారు కాదు, మా రాజుతో మా రాజ్యంతో రాజకీయంగా వచ్చేవారు కాదు అనే ద్వేష భావన వారిలో కలిగింది. ఆ తరువాత ఈ క్రైస్తవులు అనే వారి మీద ఎంతవరకు ఆ ద్వేషాన్ని చూపెట్టారంటే, ఆ నీరో చక్రవర్తి ఆయన అంతఃపురంలో విహరిస్తూ ఉండేటప్పుడు, ఆ తోటలో ఆయన తిరుగుతునేటప్పుడు రాత్రిపూట ఒక వెలుగు లైట్ కావాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఎలక్ట్రికల్ దీపాలు లేవు కదా, చెరలో ఉండే క్రైస్తవ యూదుని పట్టుకొచ్చి తగలబెట్టేవాడంట ఆ సెంటర్ ప్లేస్ లో. ఆ తగులుబడుతుండే క్రైస్తవ యూదుడు కేకలు పెడుతుంటే ఆ వెలుగులో ఈ నీరో చక్రవర్తి ఆ గార్డెన్ లో హాయిగా తిరుగాడేవారంట. అలాంటి చిత్రహింసలు క్రైస్తవులకు నీరో చక్రవర్తి హయాంలో వచ్చాయి. అప్పుడు ఈ క్రైస్తవులు కాసింత భయపడుతూ, అందరూ కాకపోవచ్చును, కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా మరలా యోధా మతంలోకి వెళితే ఈ కష్టాలు మాకు రావు కదా అన్నట్టుగా ఉన్న ఆ దినాలలో పేతురు సంఘానికి నిలబడాల్సి వచ్చిందండి. పేతురు సంఘాన్ని నిలబెట్టడానికి శ్రమలలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో తాను నిలిచి సంఘాన్ని నిలబెట్టిన మహాధీశాలి, ధైర్యశాలి పేతురు. ఆ పేతురు రాసిన మొదటి పత్రికయే శ్రమలలో నిలవండి అని చెప్పే పత్రిక. వెలుపలి పోరాటాన్ని చెప్పి ఉటంకిస్తూ రాయబడిన పత్రిక మొదటి పత్రిక. లోపటి పోరాటాన్ని, సంఘము లోపటి పోరాటాలను కరెక్ట్ చేస్తూ గద్దిస్తూ సరిచేయటానికి రాయబడిన పత్రిక రెండవ పత్రిక. ఇప్పుడు మూడవ అంశానికి వెళదాం. ఈ మూడవ అంశం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క అనాలిసిస్, విశ్లేషణ. మనం ఈ పత్రికను తేటగా చదివితే, ప్రభు బిడ్డలారా, మన శ్రమలలో మనం ఎంతగానో బలపడతాం, ప్రభు పక్షాన నిలుస్తాం. చాలా విలువైన పత్రిక. ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ 5 అధ్యాయాల్లో ఉన్న కీ వర్డ్, మూల పాఠం మనం గమనించుకుంటే, దానిని బట్టి మనం సొంతగా తేటగా తీరికగా ఆ 5 అధ్యాయాలు చదివి మనం గ్రహించగలం. ఈ పత్రికలో 5 అమూల్యమైనవి ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో కూడా అమూల్యమైనవి మనం పైకెత్తి పట్టి ధ్యానించితే మనకి ఈ పత్రిక తేటగా అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలోని మాట ఏంటంటే, అమూల్యమైన విశ్వాసము. చూడండి, రక్షించబడిన విశ్వాసులు వారు ఇప్పుడు శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు. ఏ రీతిగా ఆయన బలపరిచాడు అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. వారు విశ్వాసంతో ప్రారంభించాడండి. ఆ విశ్వాసము ఎంతదో వారికి తెలియపరచడానికి, ప్రభు బిడ్డలారా, మీ విశ్వాసము అమూల్యమైనది, ఇంత అని దానికి విలువ కట్టలేమండి. కారణం ఏంటంటే, అమూల్యమైన రక్తంతో మీరు కడగబడిన వారు. యేసు రక్తము యొక్క విలువ, అందలి మన విశ్వాసము యొక్క విలువ అమూల్యమైనది అని చెప్తాడు మొదటి అధ్యాయంలో. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలువబడిన చార్లెస్ స్పర్జన్ గారు ఇచ్చిన మొట్టమొదటి వర్తమానం ఏంటంటే, యేసు క్రీస్తు అమూల్యమైన వాడు అనేది. ఆ వర్తమానం నుండి ప్రారంభించిన ఆ గొప్ప దైవజనుడు యేసు ప్రభు యొక్క అమూల్యతను తన జీవిత కాలము వర్ణించినట్లుగా మనం తెలియపరుస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, మొదటి అధ్యాయంలో అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము అనేది మనం గ్రహిస్తాం. శ్రమలలో ఈ అమూల్యతను బట్టి
ధైర్యపడండి అని విశ్వాసాన్ని ధైర్యపరుచుటకు పేతురు మొదటి అధ్యాయాన్ని రాసినాడు. తర్వాత రెండో అధ్యాయానికి వెళితే ప్రభు దగ్గరకు నడిపించినాడు. ఏ రీతిగానంటే రెండో అధ్యాయం 4వ వచనంలో అమూల్యమగు రాయి అని ప్రభువును గూర్చి ప్రస్తావించాడు. అమూల్యమైన వాడు ప్రభు అని రెండో అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు. మొదటి అధ్యాయంలోని అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తం మన శ్రమలకు ఎంత విలువైనదో, మన శ్రమలలో మనం నిలుచుటకు ఎంత ఆధారపడదగినదో అని బోధిస్తూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఎంత అమూల్యమైన వాడు, త్రోసివేయబడిన రాయి మూలకు తలరాయి అయింది, ఆ రాయి అమూల్యమైన రాయి కనుక మనము కూడా లోకము చేత ద్వేషించబడినను త్రోసివేయబడినను కూడా అమూల్యమైన రాయి పునాది మీద కట్టబడు రాళ్ళము అని ప్రోత్సహించినాడు. ఇది రెండవ అధ్యాయంలో ప్రభు యొక్క అమూల్యతను ఉటంకించటం మనం గమనిస్తాం. ఇక మూడో అధ్యాయానికి వెళ్దామా? మూడో అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలలో నేర్చుకున్న అనుభవాన్ని మూడో అధ్యాయానికి తెచ్చాడు. ఏ రీతిగా అంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, స్త్రీగా, పురుషుడుగా మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన విధేయత, మన కుటుంబ వ్యవస్థ లోకానికి అమూల్యమైనదిగా కనపడాలి అనేది రాస్తూ ఈ మూడో అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు మొదటి వచనం నుంచి. అక్కడ రాస్తూ ఏమన్నాడండి? అమూల్యమైన కుటుంబముగా తీర్చబడాలి అని మూడో అధ్యాయంలో ప్రోత్సహిస్తున్నాడు పేతురు. ఇక 4వ అధ్యాయానికి వెళితే చాలా అవసరమైన ప్రోత్సాహకరమైనది. ఏ రీతిగా అంటే శ్రమలలో ఆనందించండి. 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లోనూ ఆ తర్వాత 12 నుంచి 19 వరకు మనం చదివితే శ్రమల్లో ఉన్నాయి, శ్రమలలో ఉన్నారు, ఆనందించండి. శ్రమలలోని ఆనందమే మనకున్న అమూల్యత. కాబట్టి 4వ అధ్యాయాన్ని అమూల్యమైన ఆనందం అనే మూల వాక్యంగా మనం చదివితే మన దైనందిన జీవితంలో శ్రమలలో మనము ఆనందించగలం ప్రభు బిడ్డలారా. ఇక 5వ అధ్యాయానికి వెళితే అమూల్యమైన బహుమానము అంటాడు. 5వ అధ్యాయం మొదటి 4 వచనాలలో మనం గమనిస్తే వాడబారని మహిమ కిరీటం మీ కొరకు ఉంది. శ్రమలలో వెనుకంజ వేస్తారా? కాదు కాదు, అమూల్యమైన బహుమానం కిరీటం మీ కొరకు దాచిపెట్టినాడు, ప్రభు దగ్గర ఉంది, పోరాడండి, గెలవండి అంటూ ఈ 5వ అధ్యాయంలో అమూల్యమైన కిరీటమును గురించి, బహుమానమును గురించి ప్రస్తావించాడు. ఈ 5 అధ్యాయాలు మరొకసారి మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగింపులోనికి వెళ్తాను. మొదటి అధ్యాయంలో అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం చేత కలిగిన విశ్వాసం. 2వ అధ్యాయంలో అమూల్యమైన వాడు మన ప్రభు, అమూల్యమైన వాడు, అమూల్యమైన రాయి. 3వ అధ్యాయంలో మన కుటుంబాలు అమూల్యమైనవి, లోకానికి, లోక పరిస్థితులకు వారు మనల్ని గమనించినప్పుడు కుటుంబ వ్యవస్థ అమూల్యమైనది. ప్రభు బిడ్డలారా గమనించండి. 4వ అంశానికి వస్తే మనము శ్రమలలో అమూల్యమైన ఆనందాన్ని కలిగి ఉన్నాం. అది ప్రభు మనలో ఉండి, ఆత్మదేవుడు మనలో ఉండి శ్రమలలో ఆనందింపజేసే అనుభవం, అమూల్య ఆనందం. 5వ అధ్యాయంలో ఈ మొదటి 4 అమూల్యతలను బట్టి అమూల్యమైన బహుమానం, కిరీటం మనకుందని ప్రోత్సహిస్తున్నాడు పేతురు. ఎంత గొప్ప పత్రిక అండి. ఆ దినాలలో కోవాడిస్ అనే ట్రెడిషన్ ఉండేది. కోవాడిస్ అంటే అర్థం ఏంటంటే వేర్ ఆర్ యు గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది. ఆ మాట ఎందుకు వచ్చింది అని అంటే శ్రమలలో తట్టుకోలేక ఇక నిన్ను కూడా చంపేస్తాను అన్నాడంట నీరో. అప్పుడు భయపడి పేతురు
రోమా నుంచి బయటికి వెళుతున్నాడంట. తెల్లవారుజామున ఒక తెల్లని వ్యక్తి పేతురుకు ఎదురయ్యాడట. ఎవరైనా ఎక్కడో చూచినట్టుందే అని పేతురు ఆగి ఆయన వైపు తేరి చూస్తుండగా ప్రభువా అన్నాడంట. ఆ తెల్లని వ్యక్తిని చూచి ప్రభు అని గుర్తెరిగినాడు. ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రభువును ప్రశ్నించాడంట పేతురు. ప్రభు అన్నాడంట, పేతురు నేను మరలా సిలువ వేయించుకోవటానికి వెళుతున్నాను, రోమా పట్టణానికి వెళుతున్నాను ఆయా అని చెప్తే పేతురు అన్నాడంట, వద్దు ప్రభువా నేను వెళుతాను, వద్దు ప్రభువా అని వారించి మరలా రోమా పట్టణానికి వెళ్ళి నీరో దగ్గర నిలబడాడట. అప్పుడు నీరో చక్రవర్తి పేతురుని చూచి నిన్ను సిలువ వేస్తాం, నిన్ను చంపుతామని బెదిరించాడు. అప్పుడు పేతురు సంతోషంతో అంగీకరించాడట. ఆ తరువాత నీరో చక్రవర్తి అన్నాడు, నీ ఎదురుగా నీ భార్యను సిలువ వేస్తామన్నా అంట. అప్పుడు పేతురు తన భార్య దగ్గరికి వెళ్ళి నాతో కూడా సేవలో సహకరించినావు, చాలా సంతోషం, నా భార్యగా నీకున్న ఆధిక్యతను బట్టి ప్రభువుకు స్తోత్రం, ఈనాడు ఓ గొప్ప సంఘటన ఎదుర్కోబోతున్నావు, నిన్ను సిలువ వేస్తాడంట నీరో, ధైర్యంగా ఉండు, ప్రభు కొరకు హతసాక్షులమవుదామని తన సేవలో సహకరించిన కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్టుగా పేతురు తన భార్యను తనతో కూడా సేవకు తీసుకెళ్లినాడు. ఈనాడు హతసాక్షి అవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ తరువాత ఆమెను సిలువ వేసి చంపగా పేతురు నీరోతో అన్నట, ఇప్పుడు నా టర్న్ వచ్చింది కదా, నన్ను నిలువుగా సిలువ వేయకండి, నా ప్రభు వారిని వేసినట్టు వేయకండి, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని తానే చెప్పి ఆయన హతసాక్షి అయ్యాడు. నీరో చక్రవర్తి ఆయనను తలక్రిందులుగా సిలువ వేసి చంపినట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రభు బిడ్డలారా, ఆయన మరణం తలక్రిందులుగా హతసాక్షి అవటం. ఆయన రాసిన చివరి మాటలు ఏంటంటే, గర్జించు సింహము వలె సాతానుడు తిరుగుతున్నాడు, భయపడకండి, గర్జించు సింహము వలె ఈ నీరో రూపంలో సాతానుడు ఉన్నాడు, భయపడకండి అని హెచ్చరించి శ్రమలలో ఆనందించండి, శ్రమలతో కూడా మనం ప్రభువుని కలిసి జీవించి ప్రభు శ్రమలలో పాలివారమై ప్రభు దగ్గరకు చేరుకుందామని ఆయన రాసిన ప్రోత్సహించిన మాటలే పేతురు రాసిన మొదటి పత్రిక. కొవాడిస్ అంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని పేతురు అడిగాడే ప్రభువుని. ఆ రీతిగా నిన్ను నన్ను ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నావు? శ్రమల్లో పారిపోతున్నావా? రా, ప్రభుతో కూడా శ్రమలు అనుభవించి ప్రభుతో కూడా పరలోక ఆ ఆనందంలో, పరలోక మహిమలో, ఆ జీవ కిరీటానికి వారసులమవటానికి రండి. ప్రభుతో కూడా ఇండియా దేశంలో శ్రమ పడదాం, ప్రభు కొరకు హతసాక్షులమవుదాం, ప్రభు కొరకు నిందను భరించి శ్రమను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టి ప్రభు పక్షాన నిలిచి జీవించి ఈ జీవితాన్ని చాలిస్తాం. ఇందుకు ప్రభు మనకు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఘనమైన తండ్రి, ఈ మాటలు ముద్ర వేసి నీరు పెట్టి ఫలింపులోనికి తెమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రయాసతో మీరు అందించిన ఈ మాటలకై మీకు వందనాలు నాయన. విన్న ప్రతి బిడ్డను దేవాయు పరిచర్యను ముందున్న దినాల కొరకు మేమందరము సిద్ధపడి శ్రమలలో ప్రభు కొరకు నిలిచి ఫలించు వారుగా, బలమైన వారిగా ఉండునట్లు మమ్మలను తీర్చిదిద్దుమని, నీ బహుమానము కొరకు పరిగెత్తి జీవ కిరీటమునకు పాత్రులమగునట్లుగా ఈ మాటలు మాకు దీవెనకరముగా చేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి మనందరకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.